ఎవరైనా సెలబ్రిటీలు ఇడుపు కాయదాం అనుకుంటే చాలు వాళ్ళ ఇంటోళ్ళ కంటే పబ్లికే ఎక్కువ పరిచయం అవుతుంటారు. వాళ్ళు మళ్ళా కలిస్తే బాగుండు అని తెగ పోస్టులు మీమ్స్లు చేసుకుంటా బాగా ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. అట్లా సమంత నాగ చైతన్య విడాకుల మీద కూడా బాగా హడావుడి ఉండే. ఎవరు ఎంత ఫీల్ అయితే మాత్రం రెండో పెళ్లి కాకుండా పోతుందా ఎట్లా? పెళ్లి పనులు కూడా షురువు అయినాయి. ఊర్ల పెళ్లిళ్ళకి సోషల్ మీడియా హడావుడి అన్నట్టు జర్ర సెలబ్రిటీల లగ్గం అంటే చాలు సోషల్ మీడియా అంతా ఎక్కడ లేని హడావుడి చేస్తుంటది. అట్లనే మొన్నటిదాకా నాగ చైతన్య శోభితల పెళ్లి క్యాసెట్ కూడా నెట్ఫ్లిక్స్ కు 50 కోట్లకు అమ్ముతుర్రు అని గుసగుసలు నడిచినాయి కదా. ఆ గుసగుసలేనట. అసొంటిదేం లేదు, దగ్గరోళ్ళనే పిలుస్తున్నాం పెళ్లికి అని చెప్పిర్రా ఇంటోళ్ళు. ఇక ఇలా చైతు శోభిత మంగళతానం ఫోటోలు బయటికి వచ్చుడుతోని ఇంటర్నెట్ ల ఇరగ తిరగబట్టినాయి ఫోటోలు. ఈ తీర్ల అక్కినేని ఇంట్లో పెళ్లి పండు షురువైనాయి. ఇద్దరు ఒకతన ఉసబెట్టి పసుపు తానాలు చేపిచ్చిర్రు. ఒకళ్ళు చూసుకుంటా చిన్నగా ముసుముసు నవ్వులు నవ్వుతుర్రు. ఇది ఒక్క సంబరమే కాదు, మొన్ననే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కు కూడా పెళ్లి ఫిక్స్ అయినట్టు కొన్ని ఫోటోలు బయటికి ఇచ్చేసరికి అబ్బరో కొడుక అయితే అక్కినేని ఇంట్లో డబల్ జోష్ అనుకుంటా సోషల్ మీడియా అంతా కోడై కూచుడు చాలు చేసింది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి తెలిసిన నెటిజనాలు. పెళ్లికి ఇద్దరిని ఒకటి చేసేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేపిస్తారు తెలిసే కదా. ధర్మేచ అర్థేచ మోక్షేచ నాతిచరామి అని మంత్రాలు చదివిపించుకుంటా పిల్లగాంతోని పుస్తక కట్టిస్తారు కదా. ఇగో ఈ పెండ్లిలో చూడరి పిల్లతోని ఎసోంటి మంత్రాలు చదివిపించిరో ఇంటే మాత్రం అవాకైతారు పక్క. కాలం మారుతున్న కొద్దీ పెండ్లిళ్ళు కూడా గంతే జోరుగా కొత్తగా ఫ్యాషన్ స్టైల్ గా అవుతున్నాయి. ఎన్ని మారినా కొన్ని మంత్రాలు అయితే మారాయి అంటారు కదా. కానీ ఈ పెండ్లిళ్ళ మాత్రం కొత్తగా పెండ్లి పిల్లతోని మంత్రాలు చదివిపించిర్రు. మళ్ళీ అవి ఏం మంత్రాలో ఈనుర్రి. अपने विचार एवं आचरण इसी मर्यादा के अनुरूप विकसित करूंगी। पति के प्रति श्रद्धा भाव बनाए रखकर सदैव उनके अनुकूल रहूंगी। छल कपट नहीं करूंगी। सेवा, स्वच्छता, प्रिय भाषण जैसे अभ्यास बढ़ाती रहूंगी। इस प्रकार सदा सबको प्रसन्नता देने वाली बनकर रहूंगी। ईर्ष्या, द्वेष, चुगली अनावश्यक वार्तालाप जैसे दोषों से बचकर रहूंगी। कम खर्च में घर का संचालन करूंगी। फैशन एवं फिजूल खर्चियों से बचूंगी। पति के असमर्थ हो जाने पर भी प्रसन्नतापूर्वक सद्गृहस्थ के अनुसार का पालन करूंगी। मतभेद भुलाकर सेवा साधन करते हुए जीवन भर सक्रिय रहूंगी। कभी भी पति का अपमान नहीं करूंगी। प्रतिफल की आशा किए बिना हमेशा अपने कर्तव्यों का पालन करूंगी। అరే అవి హిందీలో ఉన్నాయి కదా, హిందీ రానోళ్లకు ఎట్లా సమజ్ అయితే అంటారా? అయితే నేను చెప్తా ఇనుర్రి. నేను దుబారా ఖర్చు పెట్టా, ఆయన మీద ఊకే అనుమానపడా, ఉన్న దాంట్లోనే సంసారం ఎల్లదీస్తా, చూసినా అన్ని కావాలని ఎక్కువ ఖర్చు పెట్టిపియ్యా అనుకుంటా ఓ పేపర్ల రాసిచ్చి పెళ్లి పిల్లతోని పామానం చేపిచ్చిరు. ఇక వినుకుంటా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కిల్ల నవ్వబట్టిరుగా. ఇక ఇంకా కొందరైతే పిల్లతోని ఎట్లా పామానాలు చేపిచ్చిరో పిల్లగాంతోని కూడా అట్లనే నేను తాగి ఇంటికి రాను, దోస్తులతోని ఎక్కువ తిరగబోను, జల్ది ఇంటికి వస్తా, అడ్డగోలు పిచ్చి కథలు వడా అని చదివిపిస్తే బరాబర్ ఉంటది అనుకుంటా గులుగబట్టిర్రు. ఇది చూసిన కొందరు మహిళా సంఘాలంతా